అందరు నమస్కారం అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి అనేకంటే కూడా జగన్మోహన్ రెడ్డి బానిస అనొచ్చు. ఈ బానిస గారు ఈరోజు అంబట్ రాంబాబుని పరామర్శించి బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యం చచ్చిందా, నా జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదు అని ఈ మేధావి మాట్లాడటం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు బోల్డ్ జరిగాయి. ఎన్నో దాడులు, ఎన్నో దౌర్జన్యాలు, మాట్లాడితే కేసులు, మాట్లాడితే థర్డ్ డిగ్రీ విడిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించడం జరిగింది. ఆ రోజు ఎప్పుడు కూడా ఈ మేధావి బయటకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలో మాట్లాడలేదు. ఈరోజు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం సచ్చిందా, ప్రజాస్వామ్యం ఉందా, ఎక్కడ పోతుంది మన రాజ్యాంగం అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు ఈ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి. ఇతను ఏం మాట్లాడుతున్నారు అనేది 1 by 1 వినిపిస్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఇతను ఏం మాట్లాడుతున్నారో విందాము. వాళ్ళంతా చాలా దగ్గర అయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తాం. జైలు అసలు ఫస్ట్ వీక్ రావాలి, ఒంట్లో బాగలేదు రాలేదు. ఒంట్లో బాగలేదని రాలేదా, లేకుంటే అక్కడి నుంచి ఫోన్ రాలేదనా జగన్మోహన్ రెడ్డి గారి నుంచా? నువ్వు ఇప్పుడు ఎలా అవసరం లేదు, నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శించు, నేను చెప్పినట్టు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేయించాలనుకుంటా కదా. అదే కదా జరిగింది. మళ్ళీ ఒంట్లో బాగాలేదు ఎందుకు ఇలాంటి మాటలు? కొత్త కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ జైలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. తిట్టిన కూడా బయట తిరగచ్చు. అయితే ఏమే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ లకారాలతో మాట్లాడిన వ్యక్తి బయట తిరగచ్చు. అతను జైలుకి పంపించకూడదు, రిమాండ్కి పంపించకూడదు, అతని మీద కేసులు పెట్టకూడదు. ఇదే నువ్వు చదువుకున్న చదువు. మళ్ళీ లాయర్ అంటా నువ్వు, మళ్ళీ అంటా నాకు కూడా తెలియదు. మరి నీ ఏందో మరి పెట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు. కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టాం. 30 చోట్ల కాదు, 53 చోట్ల పెట్టారు. ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే ఒక నాయకుని అభిమానించేటప్పుడు చాలా మంది బాధపడతారు. ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత చాలా మంది బాధపడినప్పుడు కేసులు పెడతారు. ఖచ్చితంగా 50 కేసులు కాదు, 30 కేసులు కాదు, 60 కేసులు, 70 కేసులు కూడా పెడతారు. రాష్ట్ర వ్యాప్తంగా పెడతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కేసులు పెట్టకూడదా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో, మీరు ఇష్టం వచ్చినట్టు వాగతారో, లకారాలతో మాట్లాడతారో, మీ మీద కేసులు పెట్టకూడదు. కేసులు పెడితే ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యం సచ్చిందా అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు మీలాంటి మేధావులందరూ వచ్చి. కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పుడు ఇది రాలా. వైసీపీ అధికారం ఉన్నప్పుడు అసలుకి స్టార్ట్ చేసిందే వైసీపీ. స్టార్ట్ చేసింది వైసీపీ. అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ బూతుల సంస్కృతి కానీ, లేకుంటే ఈ దాడుల సంస్కృతి కానీ ఏ రోజు లేదు. గతంలో కూడా ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజునే ఈ సంస్కృతి అనేది తగలడింది. కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చారు, మీ నాయకుడు తీసుకొచ్చాడు ఈ సంస్కృతి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎంకరేజ్ చేయాల, ఏ రోజు ఇలాంటి సంస్కృతి తీసుకురాలా, మీరు తీసుకొచ్చారు. నీతులు మాట్లాడుతున్నాడు. ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్ గా వ్యవహరించారు. అందులో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. దాని గురించి నేను మాట్లాడలేదు. ఏ స్క్రిప్ట్ రాలేదేంటి? మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? స్క్రిప్ట్ ఇంకా పంపించలేదా? ఇంకా రెడీ అవ్వలేదా? ప్రెస్ మీట్ లో మాట్లాడతావా? అక్కడ పంపిస్తారన్నమాట స్క్రిప్ట్, అంతే కదా? కరెక్టే మాట్లాడు. ఫోన్ లోనే అవతల ఆయన ఉంటాడు, ఒకరు ఉంటాడు, ఫోన్ లో మాట్లాడుకున్నాం. పూర్వం నేను చాలా సార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ చూడడానికి వచ్చాను. మీరు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడే కంటే కూడా ఆ రోజు అంబట్ రాంబాబు లకారాలతో మాట్లాడినప్పుడు ఆ రోజు నువ్వు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. రాంబాబు ఇలా మాట్లాడకూడదు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతం కాదు, ఇది చాలా అనార్థాలకి దారి తీస్తుంది, వెంటనే నువ్వు క్షమాపణ చెప్పు, చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి అని ఒక మెసేజ్ పాస్ చెయ్యి అని ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. ఈరోజు జైల్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ పీకి ఏదేదో ఆ రోజే పేకచ్చు కదా, ఈ రోజు పేకాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఆ రోజు ఏదైతే అంబట్ రాంబాబు అనే వ్యక్తి క్షమాపణ కోరుంటే ఇంతదాకా వచ్చేది కాదు, ఖచ్చితంగా వచ్చేది కాదు. క్షమాపణ కోరకపోగా రెచ్చగొట్టాడు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రెచ్చగొట్టాడు.
టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టాడు. మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, మీరు ఏం పీకతారో పీక్కోండి, నా ఇంటి కుక్క కూడా భయపడదు మిమ్మల్ని చూసి అని చెప్పేసి మళ్ళీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. అప్పుడు వెళ్ళారు టీడీపీ కార్యకర్తలు, అప్పుడు వెళ్ళారు, నిరసన తెలియజేశారు. ఆ రోజు కూడా డైరెక్టర్గా ఏదో టీడీపీ కార్యకర్తలు డైరెక్టర్గా పోయి దాడులు చేయలా, నిరసన కోసం వెళ్ళారు. నిరసన కోసం వెళితే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు. మళ్ళీ వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయారు. పరస్పరం దాడులు జరిగాయి, పరస్పరం ఎదుర్కొన్నారు ఇద్దరు. మీరే శుద్ధపోసలు కాదు, మీరు శుద్ధపోసల్లాగా మాట్లాడడానికి. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నాను అని ఈ కండిషన్స్ అన్ని మార్పు వచ్చాయి కదా. ఇప్పుడు దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే అదే ఫోన్లో ఆయన మాట్లాడు, ఇదే ఫోన్లో మనం మాట్లాడు. ఆయన కంప్లైంట్ నాతో అయితే కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. ప్రతిదీ బాగానే ఉంటాడు, నవ్వుతాడు. ఏం సిగ్గు శరం అనేది ఉంటే ఏమే మనిషిని పుట్టాక సిగ్గు శరం లజ్జ ఉంటే మాట్లాడిన మాటల మీద పశ్చాత్తాపం పడతాడు. మనకు సిగ్గు, మనకు శరమా, మనకు మానవ మర్యాద, మనకి బతుక్కి ఏమీ ఉండవు. మనం ఏమన్నా మాట్లాడతాం, ఎట్లాగన్నా మాట్లాడతాం. మనకు సిగ్గు శరం ఉంటే ఆ నవ్వడం అలాగా, ఏ మనిషి కూడా నవ్వడం. మీకు తెలుసు ఈ కేసులో పసంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతని వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. సాధింపు ధోరణితో చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్ గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏం మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మీరు ఆగవయ్యా మేధావి ఆగు. ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు, జోగి రమేష్ దాడి చేసినప్పుడు, ఆ రోజు మీరేమైనా అరెస్ట్ చేశారు వాళ్ళని? మీరు కూడా చేసింది ఇదే కదా. ఆ రోజు కూడా మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు కదా. మీరు ఏమైనా రిమాండ్కి పంపించారు వాళ్ళని? టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ వ్యక్తుల మీద రిమాండ్కి పంపించారా? కేసులు పెట్టారా? ఏం చేశారు? ఏం చేయలా. స్టేషన్ పిలిపించారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు, పంపించారు, అంతే. అంతకుమించి ఏం చేయలా. ఈరోజు వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. మీరు చేసింది అది, వీళ్ళు చేసింది అది. ఇంట్లో వచ్చేలాగా పెట్రోల్ పంపులు ఇస్తే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఇప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి మీరు సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఎటుగా తీసుకుందాం. సిగ్గుండాలండి ఇలాంటి మాట మాట్లాడడానికి. మీరు పెద్ద వ్యక్తులు ఇలాంటి మాట మాట్లాడచ్చా? సిగ్గు లేదే కొద్ది కూడా? బుద్ధి ఉందా మీకు కొద్ది కూడా? ఏం మాట్లాడుతున్నా ప్రజాస్వామ్యం గురించి? ప్రజాస్వామ్యం ఉందా పోయిందా? అన్యాయంగా అరెస్ట్ చేస్తారా? చెప్పు ప్రజాస్వామ్యం గురించి నువ్వే మాట్లాడాలి. వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఎన్నో దాడులు జరిగాయి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడలేదే? మీరేం పతివర్తలా లేకుంటే పత్తిత్తులా? మీరే తప్పు చేయనట్టు చేయాల్సిన అడ్డమైన పనులు చేసి, చేయాల్సిన లంగావేశాలని వేసి, ఇప్పుడు వచ్చి పత్తిత్తులాగా పత్తి కబుర్లు మాట్లాడితే ఇప్పుడు చూస్తూ ఎవరు ఊరుకుంటారు? నువ్వు జగన్మోహన్ రెడ్డి బానిస అనే సంగతి అందరూ తెలుసు. నువ్వు మాట్లాడింది పెద్ద ఎవరు పట్టించుకోరు. నువ్వు వచ్చి మళ్ళీ దీని మీద ఇంకొకటి ఏదో చేయాలి, లేకుంటే ఇంకోటి ఏదో చేయాలని చెప్పేసి నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప దీనివల్ల నీకు వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి ముదర మాటలు, ఇలాంటి పత్తిత్తి కబుర్లు చెప్పొద్దండి దయచేసి. మీ హుందాతనానికి, మీ పెద్ద మనిషితనానికి, మీ హుందాతనానికి తగ్గ మాటలు మాట్లాడండి. చిల్లరగా చీప్గా మాట్లాడొద్దు. గుర్తుపెట్టుకోండి. జై హింద్.